నేపాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది. నేపాల్ ప్రెసిడెంట్, ప్రధాని సహా మరో 3 మంత్రులు రాజీనామా చేయడంలో పాలన కంట్రోల్లోకి తీసుకొచ్చింది సైన్యం. ఇక పాలనను కంట్రోల్లోకి తీసుకున్న సైన్యం వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రోడ్లపైకి జనం గుంపులుగా రాకుండా ఒక్కొక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు 2 రోజులుగా ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసంతో కాఠ్మండు సహా వివిధ పట్టణాల్లో తగలబడిన భవనాలు మసిపూసి నల్లగా దర్శనమిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ కాలిపోయిన టైర్లు, ఆందోళనకారులు విసిరిన రాళ్లు, వస్తువులే దర్శనమిస్తూ ఉన్నాయి. అటు సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయడంతో గోడలపై జెన్జెడ్ విజయం సాధించిందంటూ రాశారు ఆందోళనకారులు. అలాగే నేపాల్లో అవినీతి ఆపండి అంటూ గోడలపై ఆందోళనకారులు రాసిన రాతలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అటు నేపాల్లో పరిస్థితులను భారత్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ నేపాల్లో ఉంటున్న ఇండియన్స్ ను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఆర్మీ భారీగా మోహరించింది. ఇక నేపాల్లో 2 రోజులుగా విధ్వంసం సృష్టించింది మనం చూసాం. ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి రావడం జరిగింది. పూర్తిగా సైన్యం ఆధీనంలోకి రావడం జరిగింది. నేపాల్ కూడా గోడలపై జెన్జీ విజయం, అవినీతి ఆపండి అంటూ కూడా రాతలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మసిబాసినటువంటి భవనాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2 రోజులు సృష్టించినటువంటి విధ్వంసానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మరోవైపు సోషల్ మీడియాకి సంబంధించి కూడా నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. ఇండో నేపాల్ సరిహద్దులో భారీగా మోహరించారు ఆర్మీ. అలాగే అక్కడ చిక్కున్నటువంటి తెలుగు వారిని కూడా రక్షించేందుకు చర్యలు మొదలు పెట్టారు. నేపాల్లో కర్ఫ్యూ అయితే కొనసాగుతుంది. ఇక రెండో వైపు ఇండో నేపాల్ సరిహద్దులో ఆర్మీ భారీగా మోహరించడం జరిగింది. పాలన కంట్రోల్లోకి తీసుకుంది. పూర్తిగా సైన్యం కూడా మనం చూడొచ్చు. 2 రోజులుగా పూర్తిగా విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. పలు ఇళ్లకు కూడా నిప్పంటించడం జరిగింది. నిర్మానుష్యంగా వీధులు కనిపిస్తూ ఉన్నాయి. 2 రోజులు కూడా విధ్వంసాన్ని సృష్టించారు ఆందోళన నిరసనకారులు. గోడలపై జెన్జీ విజయం అంటూ కూడాను, అవినీతి ఆపండి అంటూ కూడా రాతలు కనిపిస్తూ ఉన్నాయి. నేపాల్లో అయితే ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. నేపాల్లో పరిస్థితులు మరోవైపు కర్ఫ్యూ కూడా కొనసాగుతూ ఉంది. నేపాల్లో ఉంటున్న ఇండియన్స్ ను జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది విదేశాంగ శాఖ. ఇక నేపాల్లో కర్ఫ్యూ అయితే కొనసాగుతూ ఉంది. నిర్మానుష్యంగా వీధులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 రోజులు ఆందోళనకారులు, నిరసనకారులు విధ్వంసాన్ని సృష్టించారు. పలు ఇళ్లకు కూడా నిప్పంటిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది. నేపాల్ మొత్తాన్ని కూడా సైన్యం ఆధీనంలోకి రావడం జరిగింది. మనం చూడొచ్చు. తమ కట్టుబడ్డలతో బయటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. నేపాల్లో ఉంటున్న ఇండియన్స్ ని జాగ్రత్తగా ఉండాలని కూడా మన విదేశాంగ శాఖ సూచనలు చేస్తూ ఉంది. క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది అక్కడి జరుగుతున్నటువంటి విషయాలను కూడా. మరోవైపు ఇండో నేపాల్ సరిహద్దు కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. మనం చూడొచ్చు. పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల. అలాగే కర్ఫ్యూ కూడా కొనసాగుతూ ఉంది. మరికొంతమంది బయలుదేరి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. వీధిలో ఆర్మీ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. మరోవైపు కొన్ని చోట్ల నిర్మానుష్యంగా మారినటువంటి వీధులు కూడా మనం చూడొచ్చు. గోడలపై జెన్జీ ఏదైతే విజయం సాధించాం, అవినీతిని ఆపండి అంటూ కూడా గోడలపై రాతలు కూడా రాయడం జరిగింది. నేపాల్లో పరిస్థితులను ఇక భారత్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. నేపాల్లో ఉంటున్న ఇండియన్స్ ను జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తూ ఉంది.